ఒక గ్రామం వందలాది కుటుంబాలు కానీ ఆ ఊరిని చూస్తే చావు కేకలు వినిపిస్తాయి. కంటికి కనిపించిన ఒక చిన్న దోమ ఆ ఊరి తలరాతను మార్చేసింది. ఒకరిద్దరు కాదు, ఏకంగా వందలాది మంది కాలు కదపలేక నడవలేక మంచాన పడ్డారు. ఊరు విడిచి పారిపోతే తప్ప ప్రాణాలు దక్కవనే భయంతో అనేక మంది ఇళ్లకు తాళాలు వేసే వలస వెళ్ళిపోయారు. దశాబ్దాలుగా పాలకులు మారారు, ప్రభుత్వాలు మారాయి, కానీ ఆ ఊరి శాపం మాత్రం మారలేదు. సరిగ్గా 8 ఏళ్ల క్రితం అంటే 2018లో ఆ గ్రామం వైపు ఒక నాయకుడి చూపు పడింది. నాడు ఆ వేదనను చూసి చలించిన ఆ నాయకుడు నేడు అధికార పీఠంపై కూర్చొని ఆ అజ్ఞాత శత్రువుపై యుద్ధం ప్రకటించారు. ఆయనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల సరిహద్దులోని పెదపెంకి గ్రామంలో అసలు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? చూద్దాం. ఇది పార్వతీపురం, మన్యం జిల్లా పరిధిలోకి వచ్చే పెదపెంకి గ్రామం. బయటకు ప్రశాంతంగా కనిపించే ఈ ఊరి వెనుక ఒక భయంకరమైన నరకం దాగి ఉంది. దానికి కారణం పారిశుద్ధ్య లోపం. ఏది వీధి వీధిన నిలిచిపోయిన మురుగునీరు. ఈ మురుగు కుప్పంలో సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న క్యూలెక్స్ దోమలు ఆ ఊరి ప్రజల రక్తాన్ని తాగుతూ వారి శరీరాల్లోకి ఫైలేరియా మహమ్మారిని ఎక్కించారు. ఫలితం ఊరిలో చూద్దామన్నా ఒక్క ఆరోగ్యకరమైన అడుగు పట్టడం లేదు. దాదాపుగా 197 మంది బోధకాలు వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్నారు. కాళ్ళు ఏనుగు కాళ్ళ వాచిపోయి కదలలేని స్థితిలో మంచానికే పరిమితం అవుతున్నారు. ఈ వ్యాధి ఎక్కడ తమకు చుట్టుకుంటుందోననే భయంతో ఊరి జనాభాలో 12% మంది సర్వస్వం వదిలేసి వలస బాట పట్టారు. ఊరంతా శ్మశాన నిశ్శబ్దంలో జారుకుంటున్న తరుణంలో పొలిటికల్ స్క్రీన్ పైకి ఒక బిగ్ ట్విస్ట్ వచ్చింది. రైట్, ఇక కట్ చేస్తే 2018 జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ పెదపెంకి గ్రామ ఘోష ఆయన దృష్టికి వచ్చింది. ఆనాడే ఆయన మనసు కలిచివేసింది. వ్యవస్థ మారాలి, వీరికి న్యాయం జరగాలని ఆనాడే డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్. కాలం తిరిగింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కలం పట్టుకున్న జనసేనాని మొదటగా ఫోకస్ పెట్టింది ఈ పెదపెంకి ఫైలేరియా సమస్యపైనే. దశాబ్దాల శాపానికి శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లా ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని మార్చాలని గర్జించారు పవన్ కళ్యాణ్. కేవలం మాటలతో సర్ది పెట్టలేదు పవన్ కళ్యాణ్. పెదపెంకి గ్రామాన్ని మురుగురహితంగా మార్చేందుకు ఏకంగా 6 కోట్ల 10 లక్షల రూపాయల భారీ నిధులతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. గ్రామంలో అత్యాధునిక మ్యాజిక్ డ్రైనేలు, అంతర్గత రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు సామూహిక మురుగుదొడ్లు, హెల్త్ అవేర్నెస్ కోసం ఒక భారీ కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం, అధికారులు, ప్రజలు సమిష్టంగా పోరాడితేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగలమని పవన్ పిలుపునిచ్చారు. త్వరలోనే తానే స్వయంగా పెదపెంకి గ్రామానికి వచ్చి పనులు పర్యవేక్షిస్తానని ప్రకటించడంతో పాటు అటు ప్రజల్లో ఇటు జన సైనికుల్లో సరికొత్త జోష్ కనిపిస్తుంది. అంతఃకరణ శుద్ధితో తమ ఊరి తలరాతను మారుస్తున్న డిప్యూటీ సీఎంకు ఉత్తరాంధ్ర ప్రజలు చేతులెత్తి మొక్కుతున్నారు. బలిసిపేట మండలం పెదపెంకి గ్రామంలో బోధకాల సమస్య అనేది ఎంత తీవ్రంగా ఉంది, దానివల్ల ఎంతమంది వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, యువకులు కానీ, మహిళలు, పురుషులు అందరూ కూడా ఎంత బాధపడుతున్నారనే విషయం చాలామందికి తెలుసు. ఈ విషయాన్ని 2018లో పోరాట యాత్ర, జనసేన పోరాట యాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, పార్వతీపురం సభలో మాట్లాడారు పెదపెంకి బోధకాల సమస్య గురించి. అలాగే బొబ్బిలి సభలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ రోజు వరకు కూడా పార్వతీపురం నియోజకవర్గంలో ఈ మారుమూల గ్రామంలో ఇలాంటి ఒక సమస్య ఉంది. అలాగే స్టేట్ మొత్తంలో కూడా ఈ సమస్య ఉందని, ఆ సమస్య ఏ గ్రామాల్లో ఉందో, ఏ ప్రాంతంలో ఉందో వాళ్ళకి తెలిసి తప్పితే స్టేట్ మొత్తానికి తెలియదు. సో స్టేట్ మొత్తానికి తెలిసే విధంగా, అలాగే ప్రభుత్వం కూడా కనువిప్పు కలిగే విధంగా ఆయన ఆ రోజు మాట్లాడడం వలన కొంతమేరకు 2019 ఆ సమయంలో ఆ పెదపెంకి గ్రామానికి కొంత మెడికల్ ఎవిడెన్స్ కానీ, అలాగే మిగతా సపోర్ట్ అనేది అందడం జరిగింది. పెన్షన్ విషయంలో కానీ కొంత మేలు జరిగింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాస్త
ఆ సమస్యని పక్కన పెట్టడం వల్ల, అలాగే వ్యాధిగ్రస్తుల్ని పట్టించుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది జరిగింది. మాది పార్వతీపురం మన్యం జిల్లా బల్లిపేట మండలం పెదపింకి గ్రామం అండి. నా పేరు వాడర్ గంగరాజ్ అండి. మా ఊర్లో మేజర్గా ఫైలేరియా సమస్య చాలా తీవ్రంగా ఉందండి, చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే మా ఊర్లో 1000 మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారండి. ఈ వ్యాధి అనేది చాలా తీవ్రంగా ఉందండి. ఈ వ్యాధి అనేది దోమ వల్ల వస్తుందండి, దోమ కుట్టడం వల్ల వస్తుందండి. దోమలు ఎందుకు వస్తున్నాయంటే డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల వస్తుందండి. డ్రైన్లు ఎక్కడికక్కడ స్టక్ అయిపోవడం వల్ల ఈ దోమలు గుడ్లు పెట్టి వర్షాకాలంలో దోమలు దాని మీద నిల్వ ఉండి అక్కడ వాళ్ళని దోమలు వచ్చి మనుషులు కొట్టడం వల్ల ఈ వ్యాధి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారండి. అలాగే 90% అబవ్ ఉండే వాళ్ళకి ఈ ఫైలేరియా ఫంక్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుందండి. కాబట్టి గవర్నమెంట్ వారు దృష్టిలో పెట్టుకుని 90 అబవ్ ఉన్న వాళ్ళు కాకుండా ఆ ఫైలేరియా వచ్చిన వ్యాధిగ్రస్తులందరూ కూడా ఈ పెన్షన్ అనేది మంజూరు చేయాలని కోరుకుంటున్నామండి. ఈ పెదపింకి గ్రామానికి ఇప్పటి వరకు ఫైలేరియా యూనిట్ పెడతామని చెప్పారు. ఈ వేళకి ఫైలేరియా యూనిట్ పెట్టలేదు. ఈరోజు దాదాపు 300 మంది వరకు ఫైలేరియా బారిన పడ్డారు. దోమలు విజృంభిస్తున్నాయి, కాలువలు సక్రంగా లేవు. దీనికి మ్యాజిక్ డ్రైన్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 6,10,00,000 రూపాయలు కేటాయించడాన్ని మేము హర్షిస్తున్నాం, సంతోషం. కానీ 6,10,00,000 రూపాయలు మ్యాజిక్ కాకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫైలేరియా మీద చాలా సంవత్సరాలు